ఛే, నువ్వు ఇట్లా చేసావు అస్సలు అనుకోలేదురా నేను. నువ్వు అయినా రాని అంతా లవ్ చేసినావు కదరా, అయినా దాన్ని పెట్టి వాళ్ళ అక్కతో కమిట్ అయినా వేంద్రా. రే అమ్మ తోడురా, చచ్చిపోయినమ్మా అమ్మ మీద మా నాన్న తోటే చెప్తున్నారా, నిజం చెప్తున్నారా? అరే దాని దగ్గర కూడా నేను పోలేనురా, నువ్వు కూడా గట్లా మాట్లాడుతున్నావేందిరా? అరే అది ఎట్లా వాంతులు చేసుకున్నావు నాకు అర్థమైతే లేదురా. మళ్ళీ నేను డివర్స్ ఇప్పిద్దామని ప్లాన్ చేస్తే నువ్వేమో కడుపేసి కూర్చున్నావు. ఇప్పుడు డివర్స్ గురించి మాట్లాడదాం అంటే ఓ రోజు చెప్పందుకో కొడతారు ఇద్దరిని. రే 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 నేను చెప్పినా కదరా, నమ్మురా. రే చేయని తప్పుకు నేను శిక్ష అనుభవిస్తున్నట్టుంటదిరా. నువ్వే ఏదైనా ఒకటి దీని నుంచి బయట పడగొట్టరా. నాటకాలు ఆడకు, చేసినట్టు నువ్వే చేసినావు నాకు తెలుసు. అరే నమ్మురా, ఏం చేయలేరా నేను చేసినట్టేంద్రా నువ్వు. మరి కడుపే నుంచి వచ్చిందిరా. అమ్ముతున్న తేనంటున్నా కదరా, ఏడికెళ్ళి వచ్చిందో లంగ పని చేసిందిరా అది. మళ్ళా అదే మాట అనేది. రే ఒక పని చేద్దాం, మా ముసలి దాని దగ్గరికి పోయి ఏదో ఒకటి మాట్లాడదాం, చెప్పుదాం. ఇగో అమ్మ అది ఎవరితోటో తిరిగినట్టున్నదానికి కడుపు వచ్చింది అని అందాం. నేను చెప్తే నమ్మదనుకో, నువ్వే మెల్ల కన్వీ చేసి మాట్లాడరా, తప్పకుండా ఒప్పుకుంటదిరా. అరే ఒక్కటి చేయరా, అరే నా మీద నమ్మకం ఉంది కదరా నీకు. అరే నేను 20 రా, అది 30 రా, దాని దగ్గరికి పోలేంట్రా, ప్లీజ్ రా, అర్థం చేసుకోరా. అరే నువ్వు 20 30 అనకరా, నాకు నవ్వు వస్తుంది. ఊరోళ్ళే నవ్వుకుంటున్నారా, నువ్వు నవ్వడం తప్పేముందిరా, రారా ప్లీజ్ రారా. అమ్మతో మాట్లాడుతుందా? గప్పుడు వారి దవాఖాన్లకు పోరిన దవాఖాన తోలకపోయి వరకు రాకపోయే, వీడు దవాఖాన్లకు పోకపోయే, వీడెటు వాయను, వీడేమో పోయి చూసిరాడాయే, ఇంత పొద్దాయే. ఇగో ఇప్పుడే నేను చెప్పేదినే, జర చెప్పే సోలో పెట్టుకో. రే చెప్పరా నువ్వన్నా. నాని నా మాటిను అన్న, వీని తప్పు ఏం లేదు. వీడు చేయబట్టి ఆ పిల్లకి కడుపు రాలేదు. ఆ పిల్ల పెళ్లి కాకముందే వేయటంతో తిరిగింది, కడుపు తెచ్చుకుంది. ఇప్పుడు మనం మీద వస్తారు అన్న, మనం తప్పేం లేదు. వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకుని మన ఇంటికి వచ్చారు. నాని ఇప్పటికైనా అర్థమైందా? మనం చెప్పింది విన్నావా? నీకు బుద్ధి లేదే, బుద్ధి గడ్డి తిన్నావు. పిస అది పోయి వాంతులు చేసుకోగానే నాకు మనబడొస్తుంది లో సంబరపడ్డావు. నేను దాని దగ్గర కూడా పోలేండి, ముక్క కూడా ముట్టలేండి పిసదానా. నేను దాన్ని బయట ఆడమంటుంటుంది. అంటే ఈ లెక్కన ఏదో తప్పు జరుగుతుంది, తప్పు చెప్తున్నా నమ్మి అన్ని కాలు పోతున్నాయి. నేను మాట్లాడేది దాన్ని ఈ గంట నుంచి బయట పెట్టే ఈడు అయిపటికి అర్థం చేసుకుంటుడు, ఊరంతా అనుకుంటుడు. నిజంగా నేను పోలేండి. అమ్మతోడే చచ్చిపోయినా, అమ్మతోడే నువ్వు అర్థం చేసుకుంటావు. నా మాట ఆ పిల్లకి డివర్స్ ఇచ్చేసాయి. ఏంది రవి, డివర్స్ ఇచ్చేయి, విడిపోతాం. నేను నా రాణి కోసం పోతా, రాణి తెచ్చుకుంటా. రాణిలమ్మా అన్నువాడ, రాణి 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 అని పోతివి, గింత దూరం తెత్తివి. ఏడుందిరా రాణి, రాణి కోసం పోతివి, దీని దగ్గర పోయి గింత దూరం చేతివి. ఇప్పుడు నేను పోలేదే, దానికి కడుపు రాలేదే అనబడుతుంది. నేను ఎట్లా నమ్మాలరా? నిజమే నాని, ఇది మాత్రం ఏమోరా, నాకైతే ఎటు నమ్మకం అనిపించలేదు. నమ్మాలి నువ్వు, పసికూనే నేను. పసికూనవు ఎట్లా నమ్మాలరా నేను? అదే బడా బడా అదిగా కాబట్టి ఏమో నాకు మన పడుతున్నా, నేను సంబరపడితే నేను పోలేదే దాని దగ్గరికి, నాకు కాలేదే అని అనబడితివి. అందులో వీని తప్పలేదు నాని, నువ్వేం చేస్తావో మాకు తెలియదు. వీనికి ఆమెకి డివోర్స్ కావాలి అంతే. ఈ ముసలి తినేటట్టు లేదురా, నా బాధ ఎప్పుడు అర్థం చేసుకోండి. వచ్చింది కదా, గట్టిగా అడుగుదాం, అర్థమైందా? రే ఏదైతే అదిరా, గట్టిగా మాట్లాడగా. ఏమన్నారు బిడ్డ డాక్టర్? నీ పానం ఎట్లున్నది? ఏం లేదామమ్మ, తిన్నదరక వామిటింగ్ అయిందట, గంతే. అయ్యో, నేను మనవడత్తుండని మూర్తి బిడ్డ. ఆపుతావిగా, తిన్న అరగక కక్కిందట చెప్తుంది కదా, మనవాడికి ఏమంటున్నావు మళ్ళా? ఏంద్రా నువ్వు మొత్తం ఆగుతూనే లేవో, మాట్లాడదాకా ఆగవా? ఎట్లయింది ఏం కథ అని ఏది తెలుసుకోకముందే ఎగిరెగిరి పడుతున్నావు. ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టు అన్ని తొందరపాట్లు బాగానే ఉన్నాయెవరా నీ దగ్గర? ఉనుక మీద రోకలో ఉరుకులాడుతున్నావెవరా? ఉడుకుడుకునెత్తురాయా? నాకు అన్ని తెలిసే మాట్లాడుతున్నా. పెళ్లికి ముందు ఇది ఎవరితో తిరిగిందో నీకు తెలుసా, నాకు తెలుసా? ఆయన నీకు ముందే చెప్పినా కదా ఇంటికి వచ్చిన తర్వాత. దీని భాగవతం బయట పెడతలేదు, ఈ పెద్ద మనిషి దాసేండు. ఆ రోజు ఊరంతా దొరకబట్టినప్పుడు
అందరు ముంగడ తాళి కట్టించిండు. ఎందుకు తప్పించుకుంటే ఎందుకు? 30 సంవత్సరాలతో పెళ్లి కాకుండా ఎందుకు ఉంది మరి? ఇది ఏమంతనో కథలు పట్టది, అందుకే సైలెంట్ గా ఉన్నది. మెల్లగి పెద్ద మనిషితోటి పోయి అభాషణ చేయించుకొని మెల్లగిడికి వచ్చి ఇప్పుడు తినదనే కక్కినా అని చెప్తున్నది. అవునా కాదా? చెప్పు, అవునా కదా? ఏం మాట్లాడతాను? ఎవరి గురించి ఏం మాట్లాడతాను? నీకేం తెలుసు అని మాట్లాడతాను? నా గురించి నీకేం తెలుసు? నిన్ను పెళ్లి చేసుకున్నా కదా అని నా గురించి తప్పుగా మాట్లాడకు, తప్పుగా ఆలోచించకు. తప్పు చేసే ఆడదాన్ని నేను కాదు. నీ హద్దులలో నువ్వు ఉంటే మంచిది. నానా నువ్వు వెళ్ళిపోయిగా, నేను ఇద్దరికి సమాధానం చెప్తా. నువ్వేం టెన్షన్ పడకు. అమ్మా భవాని జాగ్రత్త. సరే నాన్న, సరే, ఏం కాదు. కోపంలో అవన్నీ కొట్టే ఈడికి వచ్చి ఏడవబట్టి. అగో ఏమైందే? ఏమైంది బిడ్డ? అమ్మమ్మ ఏమైంది? ఏమైంది చెప్పు. నువ్వు గిద్దగానే వేడ్చుడేంది? నా రాతే గంతుందమ్మమ్మ. చిన్నప్పుడే అమ్మని కోల్పోయినా. అమ్మ చచ్చిపోయినాకనే మా నాన్న నన్ను ప్రాణం ఎత్తునే చూసుకున్నాడు. పెరిగి పెద్దయ్యో ఏ చిత్రం పెడదామంటే ఎన్ని సంబంధాలు చూసినా నా జాతకం మంచిది కాదని, నన్ను వేసుకుంటే ఇంటికి నష్టం అవుతుందని, ప్రాణాలు ఉండదని ఏవో ఏవో అనుకొని ఎవరు కూడా నన్ను వేసుకుంటానికి ముందుకు రాలేదు. నా తలరాతలా నాకు పెళ్లి గిట్ట లేదేమో అనుకొని మనసు నిమ్మలం చేసుకున్నా. మా నాన్నను ఏ పల్లి సంబంధం చూడొద్దు అని చెప్పిన. కానీ ఆ భగవంతుడు ఏం చేయదలుచుకున్నాడు ఏమో. నీ మనవన్ని మా ఇంటికి తోలిండు. మేము చెయ్య తప్పుకి నా మీద ఒక నింద పడ్డది. ఆ నింద నిజమో అబద్ధమో జనాలకి ఏం తెలియదు. వాళ్ళు ఇష్టం వచ్చిన మాటలు అంటారు. వాళ్ళ నోటితోటి ఎందుకు మాటలు పడాలని. తప్పు ఒప్పు, నీ మనవన్ని నేను పెళ్లి చేసుకున్నా. పెళ్లి చేసుకున్నాక మారుతాడు, నన్ను మంచిగా చూసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు అనుకున్నా. కానీ గిట్లా నన్ను పక్కకు పెడతాడని అనుకోలేదు. ఆయన ఎప్పుడు అర్థం చేసుకుంటాడు? నా జీవితం ఏమైంది అమ్మమ్మ? నువ్వు బాధపడకు బిడ్డ, నా మాట ఇను, యాది పుంచుకో. పెద్దలు చెప్పిన మాట పెరగన్నం సద్ది, ఎప్పటికైనా నీకు పని చేస్తుంది. నువ్వు ఇప్పుడు ఆగమాగమేడుచుడు, ఉపాసం ఉండు, బాధపడు పెట్టకు. ఇవాళ ఉన్నది రేపు ఉంటదా? వానికి ఉండదు. ఇయ్యాల కాకపోతే రేపు మాట్లాడు బిడ్డ. ఇవాళ ఉన్న కోపం రేపు ఉండదు. ఇంకా కొన్ని రోజులు గడిచినా కొద్దీ నీ మాటనే వింటాడు, నీ ఏమన్నా తిరుగుతాడు, నీ కొంగు పట్టుకొని తిరుగుతాడు. విన్నావా? ఇవాళ ఉన్నది రేపు ఉండదు. నువ్వు అస్సలు బాధపడకు, నేనున్నా. సరే అమ్మమ్మ, ఆ మాట చాలు. నువ్వన్న నన్ను అర్థం చేసుకున్నావు. నీ మాట వలన ఆయన కూడా మారితే నాకు అంతే చాలు. నేనున్నా, ఏం కాదు, మాట్లాడు. పా కిందికి పోదాంపా. అవుగాని అమ్మమ్మ, నేను కోపంలా ఆయన మీద చెయ్యేసుకున్నా. నా మీద ఎంత కోపంగా ఉన్నాడో ఏమో. ఆలుమొగల కొట్లాట అద్దంలా నీడ. దానికి ఇంతెందుకు బాధపడుతున్నావు? నేను సమాధానం చేస్తప్ప. ఎంతసేపు ఉంటది బిడ్డ ఇద్దరు ఆలుమొగల కొట్లాట? సరే ఏం కాదు, నేనున్నా నీకు. పా దాని ముఖమే చూడతాను. దాని ముఖం చూస్తే నాకు అసహ్యం రా. దాన్ని ఇంట్లోకి వెళ్ళి వెళ్ళగొట్టాలని మస్తు ప్లాన్ చేసినా గానీ మా నాయన ముండగా జరిగే పని కాదు. ఇప్పుడేమో అందరు ముంగట చెంప మీద కొట్టింది, అది కూడా అయ్య ముంగట. నా బిడ్డకేంది ఇంట్లో మహారాని ఆడేం బీకలేడు అనుకుంటాడు ఇక అయ్య. ఇప్పుడు అర్థమైందిరా, అదేదో పెద్ద ప్లాన్ వేస్తుందిరా. ఎత్తుంది పక్కెత్తుంది. నువ్వన్నది కూడా కరెక్టేరా. ఎంతేం చేసినా కానీ నీ పెళ్ళాం నీ ఇంట్లో నుంచి పోతలేదు. వాళ్ళ అయ్యా నీ పెళ్ళాం కలిసి ఏదో ప్లాన్ చేసుకొని వచ్చిర్రు. మళ్ళా నువ్వు వాళ్ళ ఇంటికి పోయింది కూడా వాళ్ళ చిన్న బిడ్డ గురించే. ఎక్కడో ఏదో జరుగుతుంది. కరెక్ట్ చెప్పినవరా. ఎక్కడేదో జరుగుతుందంటే రాని కోసం తిరిగింది కదా నేను. అది మనసులో పెట్టుకొని గిట్ట వాళ్ళిద్దరు కలిసి వనట్టు పక్క ఏదో ప్లాన్ చేసి ఏదో చేయాలనుకుంటున్నారు. చెప్తా,
అందుకే నా ఇంటికి పోతలేదు, అది అర్థమవుతుంది నాకు. అది కాదురా, ఇప్పుడు ఏం చేయలేదో ఇప్పుడు నాకు ఒకటి చెప్పు. మనం ఇద్దరం కలిసి మా నాయనమ్మని కొంచెం కన్విన్స్ చేసి దాన్ని కొంపలకి వెళ్ళగొట్టట్లు అనుకుందాం. కానీ ఏమైంది, ప్లాన్ రివర్స్ తిరిగొట్టింది. ఇంకేదన్నా కొత్తగా కొత్తగా కొత్త కొత్త ప్లాన్ చెప్పరా. ఎట్లనే చేసి అది నా ఇంటికి వెళ్ళిపోవాలరా అంతే. ఏ ఊరైతే అందరు కలిసి దాని మెల్ల తాలిగట్టిచ్చిల్లో అదే ఊర్లో వచ్చి దాని ఇంటికి వెళ్ళగొట్టాలి అంతే. అది చేయరా. అరే ఫస్ట్ ప్లాన్ ఎట్లా మిస్ అయింది, నా దగ్గర ఇంకొక మంచి ప్లాన్ ఉన్నది. ఏందిరా అది, చెప్పురా. ఇదైనా సక్సెస్ కావాలరా, చెప్పురా. అరే పొలం కాడికి వచ్చిన తర్వాత అన్నం తినేటప్పుడు గొంతులో విషయం ఉన్నట్టు యాక్టింగ్ చెప్పి పడిపో, అందరు వస్తారు, దాన్ని ఇంట్లోకి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు, అయిపోతుంది. ఫ్రెండ్ అంటే నువ్వురా, సూపర్ రా, సూపర్ ఐడియా చెప్పినావు. చెప్తారా నువ్వు అన్నట్లు చెప్తారా. ఓ ఇంటికి పో. అమ్మమ్మ నువ్వు ఇక్కడ కూర్చున్నావా? నీకోసం ఇల్లంతా చూస్తున్నా. వంట అయింది, అన్నం తిందాంపా. వీడు రాకపోయా కదా బిడ్డ, వీడు రాంతి, వీడు వచ్చినాక తిందాం. కోపం తగ్గినాక ఆయననే అత్తడితి, ఆయన వచ్చినాక తింటాడు, మనం తిందాంపా. రాని బిడ్డ. అయ్యో మనవాడు తినండి, నువ్వు తినవా? మనం తిందా, నేను చెప్తున్నా కదా. ఇక మంచిగా ఉన్న ముచ్చట అయితేనేమో ఎలా అంతలా వాళ్ళని తిందుమో, ఇక లొల్లులు పెట్టుకోబడుతుంది, నాకు మనసులో పట్టినలేకపోతుంది. ఆయన గురించి నీకు తెలియదా అమ్మమ్మ? వచ్చి తింటాడు, నువ్వురా దా. అన్న ఇప్పుడు భవాని ఎట్లుంటుంది? భవాని మంచిగానే ఉన్నది తమ్మి. మొన్న ఆయన ఏదో ఎక్కువ భోజనం చేయగానే అయితే వాంతి చేసుకుందట తమ్మి. వాంతి చేసుకోగానే ఆయన బాపు గిట్లా అయిందని నాకు ఫోన్ చేస్తే తోలుకపోయి ఆయన హాస్పిటల్ చూపించిన. హాస్పిటల్ చూస్తే అది అజీర్ణంతో అయిందని చెప్పిండు తమ్మి. ఆయనతో తీసుకుపోయి నేను అక్కడ ఇంటికాడ తోలేసేటప్పుడు వాళ్ళిద్దరు మాట అనుకొని ఆయన పిల్లగాడు పిస మాట్లాడగానే ఆయన భవాని చెప్ప మీద వెళ్ళి కొట్టింది తమ్మి. కొట్టింది తమ్మి. ఆయన అన్న అన్నాడు, ఆడ వచ్చింది మీ ఇంటికి చిన్న బిడ్డ కొరకు, కానీ పెద్ద బిడ్డతో దొరికే రూమ్ లా అందరూ వచ్చి పోగారు జమ అయ్యి మంది, 4 రకాల మాట్లాడబట్టి బిడ్డ పరువు వద్దని అందరూ ఆలోచించారు కదా అన్న. అందుకే నేను కూడా అంటే పెళ్లి చేద్దామని చేసినాము. ఆ పోరాడు మంచోడు కాదని ఇప్పుడు తెలియబట్టే, మనకు అప్పుడు తెలియదు కాదే. బిడ్డ పరువు కొరకే తమ్మి. ఆ రోజు మీరందరు చెప్తే నేను కూడా కాదని లేక బిడ్డ పెళ్లి చేసిన తమ్మి. మనకేం ఆస్తులు లేక కాదు, అమ్మాయి అందంగా లేక కాదు, అన్ని ఉన్నా గానీ ఎందుకంటే బిడ్డ భవిష్యత్తు కొరకనే ఇక మనం ఏది లేకుండా మనం పెళ్లి చేద్దామని మీ మాట మీదకే చేసి మస్తు కష్టాల పాలవుతుంది తమ్మి. అన్న నువ్వు అధైర్యపడకే, పిల్లగాని దగ్గరకు నేను మాట్లాడతా, గట్టిగానే వార్నింగ్ ఇస్తా. జర పోయి ఆ బిడ్డ జీవితం జర నిలబెట్టు తమ్మి. సరే అన్న నేను పోయేస్తా, నువ్వు అందిపడకు, నువ్వు ఇంటికో. మంచిది తమ్మి. దీన్ని ఎట్లా చేసుడు, ఏం చేసుడు అర్థమైతలేదే. దీన్ని ఇచ్చిన మా పిన్నికి ఫోన్ చేస్తే ఏం చేయాలో అది కరెక్ట్ చెప్తుంది. హలో పిన్ని, నువ్వు ఇచ్చిన దాని గురించి ఏం చేయాలి, ఎట్లా చేయాలని అడుగుదామని ఫోన్ చేసిన. సరే పిన్ని, అట్లనే చేస్తా. చూస్తావు కదా నా పనితనం. ఉంటానా? ఒరేయ్ నా మొగుడా, నేను చెప్పినట్టు నువ్వు వింటలేవు. నువ్వు నా పెళ్ళానివే కాదు అంటున్నావు. నిన్నేం చేయాలనో ఇప్పుడు నాకు అర్థమైంది. చూసుకో ఈ భవాన్ అంటే ఎట్లుంటుందో. అరే కాదురా, ఏమైంది? నీకోసం అని వస్తాను మీ ఇంటికి. అదొకటి పని, నీకు నాకు పని ఉంది. అరే నీకోసం మాట్లాడుకుని వస్తున్నా, పని ఉందంటే ఎట్లరా? చెప్తున్నా నాకు వేరే పని ఉందని, మళ్ళీ మాట్లాడుతున్నాను ఉంటే. అరే నీ విషయం మాట్లాడదాం వస్తున్నారా? చెప్పేందో అది కాదురా, అమ్మాయితో ఆగమా మాట్లాడుతున్నావట, నోటికి వచ్చినట్టు మాట వేసుకొస్తున్నావట, వాళ్ళ బాబు ఇందాక వచ్చినాతో చెప్పుకుంటే బాధపడబట్రా. ఓహో, జరిగింది ఊరంతా చెప్తున్నా అన్నమాట. ఇక అది కాదు బిడ్డ, అమ్మాయి బాపు మంచిగా ఆస్తుంది, అమ్మాయి కూడా అందంగా ఉంది, ఎందుకు అట్లా చేసుకుంటావు? నీకేమైనా కావాల్సిందో కూడా ఇస్తారా వాళ్ళ బాపు? ఇట్లా ఆగమాగం చేసుకోకరా జీవితాన్ని. ఇవాళ రేపు అమ్మాయిలు దొరుకుడే కష్టం. అట్లాంటిది నువ్వు పోయి వాళ్ళ ఇంట్లో తప్పు చేసి దొరికినావు. మేము అందరం కలిసి లీకేజ్ పెళ్లి చేయమని చెప్తే చేశాయనే. అదే విషయం అన్న ఇంటికి వచ్చి చెప్పుకుంటే బాధపడ్డారా.
ఆ అన్న చెప్తుంటే నాకు బాగా అనిపించిందిరా. బాపు ఏమని అనుకోయే, అలా చిన్న బిడ్డ ఇచ్చి నాకు పెళ్లి చేస్తే మంచిగానే ఉంటుండే. చిన్న బిడ్డ తోలు తిట్టవిందిరా, అదేమన్నా పట్టుకుని వీకే ఉన్నదాన్ని మంచిగా చూడరా అంటే చిన్న బిడ్డ అంటూ ఆరా. నేను చెప్పేది అర్థం చేసుకో కొంచెం. వీడు మారతట్లేడిగా, వీడు మారడు. నీకోసమే చెప్తాను అన్నం ఎందుపా. అవసరం లేదు, మీరు అందరి ముందు కొట్టే కదా చాలదా? కొట్టి అన్నం పెట్టే పెళ్ళాం ఏడ దొరుకుతుంది చెప్పు, పా అన్నాడు తిందు. అబ్బా ఏమున్నవే, అందరు ముంగట కొట్టాలి, అందరు లేనప్పుడు పెట్టాలి. నీలాంటి మహానటి ఏడుండదే. బా ఎట్లొస్తే నీకు ఇట్లాంటి ఐడియాలు? ఇప్పుడు మెల్లగా వచ్చి కొంగు చుట్టుకుంటా పా అన్నం తిందు పా అన్నావు, ఇంత గట్టి కొట్టినావు, ఎట్లా మర్చిపోతానే? చెప్తా ఏహే అదంతా కాదు, అన్నం తింటావా తినవా? తినట్టున్నా కదా, తినకు నాదే ఎండుద్దా. నాన్న నువ్వు పొద్దుటి నుంచి తినకపోతుంది, నీ ముఖం ఎంత గుంజుకపోయిందిరా? ఎన్ని రోజులు అని ఉపాసం ఉంటావురా? ఇది ఎన్ని రోజులు ఉపాసం ఉన్నా ఇది ఉపాసం ఉండేది కాదు, తప్పేది కూడా కాదు. అది వచ్చి తినమంటేనేమో గట్లాంటిది. ఇది ఈడిపోయేది కాదు, తప్పించుకుంటే తప్పేది కాదు బిడ్డ. నేను చెప్తున్నా, నువ్వు అర్థం చేసుకో. నీ కోపం అంతా తాత్పరం తెచ్చుకొని వెనుకకు వచ్చి అన్ని అర్థం చేసుకొని మంచిగా ఊడుండే మార్గము ఆలోచన చేసుకో. నాయనమ్మ నీకు ఇంకేం అర్థమైతలేదా అని? అది అందరి ముందు కొట్టింది నన్ను, అర్థమైందా? అందరి ముందు కొట్టిందంటే నాకు ఎంత బాధ ఉంటుంది చూడు. ఎంత పెద్దదైతే మాత్రం నన్నే కొడుతుందా? అది మధ్య బాగా ఓవరాక్షన్ చేస్తుంది, గట్టి గట్టిగా మాట్లాడు, మాటేస పెట్టుడు, కొట్టుడు దాకా వస్తుంది. చెప్తా దాని సంగతి. అరే నానా, నీకెట్లా చెప్పాలరా? నువ్వెట్లా అర్థం చేసుకుంటావురా? నేను ఫస్ట్ చెప్పినా వెనుకకు పట్టుకోరా, నువ్వు కోపం వచ్చేటట్టు మాట్లాడితివి. గవ్వేనా ఎవరితోనో సంబంధం పెట్టుకుంది, అదేమో కడుపు తెచ్చుకుందని ఏది మనము తెలుసుకోకపోతిమి. నువ్వెందుకురా పుసపుస మాట్లాడు? ఎవలో ఒకలు వెనుకకు రావాలి, తొక్కుకోవాలి బిడ్డ. ఇది తప్పదిరా, నువ్వు అట్లా మాట్లాడద్దు, అది కొట్టద్దు. విన్నావా? ఇద్దరిది ఉంది. ఇప్పుడు ఇది తప్పేది కాదు. నువ్వే సమాధానంగా అన్నం తిను, మంచిగా కూడుండే ప్రయత్నం చేసుకోరు. ఇది ఈడిపోయేది కాదు. నేను చెప్తున్నా, నా మాట ఇను బిడ్డ. ఏంద్రా నలుగురిని దోస్తుగల్ల మాట పట్టుకొని అది పెద్దదిరో ఇది చిన్నదిరో అని అంటే వాళ్ళ మాట పట్టుకొని నువ్వేమో చెంగ గుర్తున్నావేంద్రా? మన వంతు బిడ్డ తల రాసిన రాత, అది బ్రహ్మ రాసిన రాత. తప్పించుకున్నా తప్పది, దొంగ రాత రాదు, ఎవరికి తెలియదు. నీ వంతు గంతే ఉంది, వచ్చింది తప్పదిగా. నువ్వు కూడుండే మార్గం చూసుకో. భవానీ అన్నం తీసుకురా బిడ్డ. భవానీ అన్నం తీసుకొస్తుంది. నువ్వు ఆగమాగం మాట్లాడకు, అన్నం తీసుకురాగానే తిను బిడ్డ. నీకు కడుపులా మాడబెట్టుకుంటే అన్నం మీద ఏం కోపం రా? అన్నం తింటేనే అన్ని చదువుకుంటా, నీకు అన్ని ఆలోచనలు వస్తాయి బిడ్డ. విన్నావా? తింటే గానీ దాని బొమ్మని చెప్పు, దాని ముఖం చేస్తే నాకు అన్నం తినబోదు. నేనుంటే నీకేమైతుంది? ఇటు తిరిగే ఉన్నా కదా, తినసక్క. ఒక పని ఇప్పుడే కక్కినట్టు చేయగిరా. బొమ్మని చెప్పు కదా, తింటున్నా కానీ నేను అవసరం ఇరా.
ఇక నేను అడ్డమే కూర్చున్న తిని కనబడకుంటా ఉండంతి అర్థం కాకుండా దాంతో మనకేంద్రా నువ్వు తిను నిక్కి నిక్కి చూస్తుంది మెల్లగా దాని ముఖం చూస్తే నాకు అగ్గి మండుకొస్తుంది ఏ నొద్దులో మళ్ళా కొంగు పట్టుకొని తిరగపోతావా నేను చూడకపోతాను ప్లేట్ తోటి కొడితే దౌడకొని రాలిపోకుండా ఆడేం లేకుండా అగో ఏమైందిరో అగో ఏమైందిరా అగో అగో పొరడేటు చేయబట్టునేమే బావాని జర డాక్టర్ ఫోన్ చేయి బిడ్డ అయ్యో ఏమైందిరా ఇప్పటిదాకా మంచిగా ఉంటుంది బిడ్డ అయ్యో చెమటలు కారుతున్నాయి లేవురా నాని